మరి బైబిల్ కరెక్టా, ఈ దుర్బోధకుడైన బ్రహ్మం కరెక్టా? లేదంటే మా బ్రహ్మం గారే కరెక్ట్ అనేటువంటి దౌర్భాగ్యులు గారు బ్రహ్మం గారు చెప్పిందే సత్యం అని చెప్పేటి దుర్బోధకులు ఈ కాలంలో లేకపోలేదు. మనం ఇంకా చెప్పుకునే మాట మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఇంకేమంటారంటే ఇశ్రాయేలీల్ని యోహాను ఏమని పిలిచాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను, మీకు తెలియదా అని అంటూ వీళ్ళు ఏం చెప్తారంటే మత్తయి సువార్త 3:7 మాట ఉంటుంది కదా, ఏంటనే సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు అని చెప్పాడు. ఇదిగో ఇక్కడ సర్పసంతానం అన్నాడు కదా. తర్వాత ఇంకే వచ్చిన వాడతారు తెలుసా వీళ్ళు, ఇదే మత్తయి సువార్తలో 12:34 యేసుక్రీస్తు అంటారు, సర్పసంతానమా మీరు చెడ్డవారండి ఎలాగ మంచి మాటలు పలకగలరు అని. అంటే ఇక్కడ కూడా సర్పసంతానం అన్నాడు కదా. చూసారా, అక్కడ కయ్యను సర్పసంతానమే, ఆ తర్వాత వచ్చి ఇక్కడ మనుషులందరూ కూడా సర్పసంతానమే అని చెప్తూ బోధిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ మాట అనడానికి గల కారణం ఏంటి? బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆ మాట అనడానికి గల కారణం ఏంటి అంటే, వ్యక్తిగత ప్రవర్తనను, వారి యొక్క ఆలోచనలను ఆయన ఈ యొక్క రూపకాలంకారంగా చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒకసారి యేసుక్రీస్తు ఆ మాట అన్నారు, ఏమంటే మీ తండ్రి అపవాది అని. యోహాను సువార్త 8:44 ఆయన ఏమన్నాడంటే, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగొడుచున్నాడు అంటూ కిందకి వెళ్తూ వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనే ఉన్నాడు అని చెప్పు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళ తండ్రి సాతాననే అంటే అపవాదితో అతని యొక్క తల్లులు అనకూడదు, వారి యొక్క తల్లు అపవాదితో శారీరక సాంగత్యం కలిగి ఉంటే వీళ్ళందరూ పుట్టారనే. ఏం కనీసపు ఆలోచన, కనీసం బైబిల్ అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం ఎక్కడికి పోయిందనేది నా ఆలోచన. క్రీస్తువారు హేరోదు గురించి ఇలా అన్నాడు, ఏనంటే ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి. లూకా సువార్త 13:32 మాట ఉంటుంది. ఆ నక్కతో చెప్పమన్నాడు. ఆ నక్క అంటే ఏంటి? హేరోదు నక్కకు పుట్టాడు అంటే నక్క హేరోదు తల్లి శారీరకం కలిశారు. ఎలాంటి బోధ, ఎంత దౌర్భాగ్యమైన బోధ. మెన్హామైట్స్ ఛానల్ ఫాలో అవుతూ ఒక వీడియో చూస్తే తను ఎంత చక్కగా దుర్బోధన మనుషుల చెవులోకి ఎక్కిస్తున్నాడో, వారంతకన్నా చక్కగా వారు సమ్మగా ఉందనుకుంటే చెవులకి అమ్మే నామే నాలులో అని కేకలేస్తూ ఎగురుతున్నారు. అందుకనే అలాడ పరిశుద్ధాత్ముడు పౌలు చేత ప్రేరేపించి రాపిచ్చాడు. తమ కొరకు బోధకులను ఏర్పరచుకుంటారు. ఎందుకు? తమ స్వకీయ దురాలోచన చొప్పున దురద చెవులు గలవారే. ఇలాంటి వారు వాక్యాన్ని వక్రీకరిస్తూ వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని మనం ఆలోచన చేసుకోవాలి. ఒకసారి మనము ఈ కయీను వంశం అసలు ఇశ్రాయేలీలే కాదు. ఇశ్రాయేలీల వంశావళిని మనం పరిశీలన చేస్తే కయీనికి ఇశ్రాయేలుకి సంబంధమే లేదు. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలును, పరిచయాలను, శాస్త్రులను, సర్దుకాయలను మీరు ఏమన్నాడు? సర్పసంతానం అన్నాడని. కాబట్టి కయీను సర్పసంతానం వీళ్ళు అలా అన్నారు. కనుక కయీనికి ఇశ్రాయేలుకి సంబంధమే లేదు. ఆ విషయాన్ని మనము చక్కగా చూస్తే వంశావళి చూస్తే, ఇశ్రాయేలు వంశావళి చూస్తే చక్కగా అర్థమైపోతుంది మనకి. చూడండి ప్రియమైన ఏమంటారా, ఆదికాండం నుంచి వంశావళి తీసుకోబడుతుంది. ఆదాము నుంచి షేతు నుండి ఎనోష్ నుంచి కేనాను నుంచి మహలేను, ఆ తర్వాత ఎరేదు, హనోకు, మెతుషెల, లెమేకు, నోవాహు, షేము, అర్పక్షదు, షేలాహు, ఏబేరు, పెలేగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుంచి ఇశ్రాయేలీలు స్టార్ట్ అయ్యారు. అంటే యాకోబుని ఇశ్రాయేలు అని దేవుడు పిలువబట్టి అక్కడి నుంచి తన సంతానం ఇశ్రాయేలుగా పిలువబడుతుంది. వాళ్ళే 12 గోత్రాలు.
ఇది ఆదికాండం 5వ అధ్యాయం 1-32, ఆదికాండం 11వ అధ్యాయం 1-32, 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఈ సంతానం, ఈ 12 గోత్రం చక్కగా మనకి కనపడుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిలో కయ్యని కనపడుతుంది మనకు, అతని సంతానం కనపడుతుంది. మరి ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు కయ్యను సర్ప సంతానం, ఇశ్రాయేలు సర్ప సంతానం అని? కాబట్టి అబ్రహాం సర్ప సంతాన సిద్ధాన్ని రుజువు చేసుకోవడానికి యోధా పత్రిక 14వ వచనం వాడుకొని కయ్యను లేడు గనకనే హానోకు ఆదాము నుండి 7వ వాడయ్యాడని బోధించాడు. బైబిల్లో వంశావళి మనం పరిశీలన చేస్తే ఒకే వ్యక్తికి పుట్టిన అందరి పేర్లు అనగా కుమార్తెలు కుమారుల పేర్లు వ్రాయబడలేదు. వంశానికి మూలముగా ఉన్న వారిని గురించి దేవుడు రాయించాడు. మరి అబ్రహాముకి బైబిల్ ఎలా అర్థమైంది మనం చూడాలి. ఈ సర్ప సంతానమైనటువంటి బోధ అబ్రహాము కంటే 90 సంవత్సరాల ముందే ప్రాచుర్యంలో ఉంది. అయినా అబ్రహాము ఇది నాకు కలిగిన ప్రత్యక్షంగా చెప్పుకున్నాడు, కానీ ఇది అతను ప్రత్యక్ష కాదని వేరొక వ్యక్తి నుంచి దొంగలించడం అర్థమవుతుంది. ఇతరుల మాటను దొంగిలించేవాడు దొంగ అవుతాడు, కానీ నిజమైన వాడు ఎలా అవుతాడో మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సర్ప సంతానం మనం చూస్తూ వచ్చి ఉన్నాం. ఈ సర్ప సంతానం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ సర్ప సంతానం గురించి మాట్లాడేటప్పుడు అనేక విశ్వాసమైనటువంటి అనేకుల్ని వీళ్ళు నాశనానికి నడిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ బ్రహ్మామైట్స్ చేసేటువంటి సర్ప సంతానం అనేటువంటి ఈ సిద్ధాంతం బైబిల్కి పూర్తి విరుద్ధం. వీళ్ళు వాడుతున్నటువంటి వచనాల అంతరార్థమైనను దాని అర్థమైనను వీరికి తెలియదనే మనం అనుకోవాలి. ఎందుకంటే వీరు బైబిల్ను పూర్తిగా అర్థం చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో చదవటం లేదు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి ఈ బ్రహ్మామైట్స్ గురించి. వినబడ్డారా? సో ఈ సర్ప సంతానం అనేది చాలా తప్పుడు సిద్ధాంతం. కాబట్టి ఈ సిద్ధాంతం బోధించి ఈ బ్రహ్మామైట్స్తో మనం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి నెక్స్ట్ వీడియోలో మరి తాను చేసినటువంటి మరొక దుర్బోధ గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.